అందరికీ నమస్కారం అండి. మా జిరికాంతుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రేపు రాబోయే ఇండియా రిజల్ట్స్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మీ ఉత్కంఠలో మీ ప్రెజర్ బిల్డప్ అవ్వకుండా కొంచెం తగ్గేలాగా ఒక మంచి రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చాను అటుకులతో. ఇది తయారు చేసుకోవడానికి మనకు ఒక పావు గంట సమయం చాలు. ముందు ఒక శుభ్రమైన గిన్నెలో బాగా కడిగి పెట్టుకున్న 2 కప్పులు అటుకులను వేసుకోండి. దానికి 1 కప్పు కొబ్బరి తురుము, అంటే చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పెట్టిన తురుమైనా పర్వాలేదు. దాంతోపాటుగా ఒక 1/2 కప్పు షుగర్ కలుపుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోండి. మొత్తం నెయ్యి అంతా కూడా ఈ కొబ్బరి తురుముకి అటుకులకి బాగా పట్టేలాగా ఎన్ష్యూర్ చేసుకోండి. కలిపిన తర్వాత ఒక పావు గంట పాటు దీన్ని మూత పెట్టి కాసేపు అలాగే ఉంచండి. ఈలోపు ఎన్నికల రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. మీరు టీవీకి అతుక్కుపోయే ముందు ఈ రెసిపీని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. టీవీ చూస్తూ దవడాడిస్తూ ఉంటే ఆ మజాయే వేరు. అయితే ఒక పావు గంట తర్వాత కమ్మని వాసనతో ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. మొత్తం మీరే తినేయకుండా ముందు ఒక 2 చెంచాలు దేవుడికి పెట్టండి. మీ అభిమాన నాయకుడు మీ భవిష్యత్తు బాగోవాలని ఒక దండం పెట్టండి. మీ అభిమాన నాయకుడు గెలిస్తే ఈ రెసిపీని అందరికీ పంచిపెట్టండి. ఓడిపోతే మీరు ఒక్కరే కూర్చుని తినండి, కానీ తినడం మాత్రం మర్చిపోవద్దు. అంత రుచికరంగా ఉంటుంది రెసిపీ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.